వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన. గండికోటలో ఒబేరాయ్ హోటల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో రోడ్డు ప్రమాదం. లారీ ఆర్టీసీ బస్సు ఢీ, ఒకరి మృతి, పలువురికి గాయాలు. అమలాపురంలో మహిళ దారుణ హత్య. సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానాలు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల సమావేశం. యువగళం పాదయాత్ర విజయవంతం చేయడంపై చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. గండికోటలో ఒబేరాయ్ హోటల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఒబేరాయ్ హోటళ్లకు గండికోట నుంచే వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒబేరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్, ఒబేరాయ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు కాకినాడ నుండి కర్నూలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జాతీయ రహదారి అంబులెన్స్లో మార్కాపురం వైద్యశాలకు తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. అమలాపురంలో మహిళ దారుణ హత్య జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డంపింగ్ యార్డు వద్ద కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు అమలాపురం వనచెర్ల వీధికి చెందిన మల్లీశ్వరిగా గుర్తించారు. అమలాపురానికి చెందిన గాది చిన్న అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మల్లీశ్వరితో చిన్న అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు.
మీరు ఏం చేశారు? మీరు అడిగారండి పిల్లలు చూసారు ఇక్కడ ఏం చెప్పారు? హైదరాబాద్ మీరు ఫోన్ చేశారు. ఫోన్ చేశాను ఏంటి ఇంటికి వెళ్ళి అడిగారు అక్కడ ఏంటంటే అలాంటి సమానం చెప్పాడు. ఎవరండి? ఎవరండి చెప్పండి. ఎవరని చెప్పండి. అది జరిగింది ఎవరండి? ఎవరు చంపింది ఎవరంట? పాప కూడా పుట్టింది. పుట్టని బాగానే ఉండేవారండి. మరి ఎందుకని ఏం గొడవలు అయినాయా ఏమో నాకు తెలియదండి. వచ్చరికి చంపేసి చంపాడు. చంపేసి ఇంక ఇద్దరిని ఎవరో ఉన్నారంట. ముగ్గురు కలిపి చంపేశారంట బాబా. నాకు నిన్న 3 దాకా కూడా తెలియదయ్యా. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువగళం పాదయాత్ర నియోజకవర్గంలో విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న లోకేష్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో మొదటిగా కనిగిరి నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై యువకుల పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో చర్చించి స్పష్టమైన హామీని తీసుకునే విధంగా కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. మీకు వచ్చేదో సమాధానం చెప్పేదంటే ఏర్పాటు మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానిక ఉన్న సీఏ గారు చెప్పాం, ఎస్ఐతో మాట్లాడాం. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన గర్భిణీశ్వరి వాళ్ళ భర్త కొట్లాడడానికి వస్తారు ఎక్కడన్నా మీరు ఆ విధంగా కేసు పెట్టడం తప్పు అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల వాళ్ళ మీద మేము కేసు కట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడడం ఒక విధంగా సిగ్గుచేటుగా ఉంది. తప్పకుండా రేపు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ మొన్న జగన్ గారు కార్పొరేషన్ పెట్టి కోరేట్ శ్రీకాంత్ అని చైర్మన్ చేశారు. అతను కూడా మా కార్పొరేషన్ గారు ఒక నిధి కానీ ₹1 కానీ వచ్చింది లేదు. కానీ స్టేట్ లో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తానికి కూడా మాకు ఒక భరోసా ఇప్పించండి, మేము కార్పొరేట్ వృత్తి చేసుకొని జీవిస్తున్నాం, మాకు భాషకు సంబంధించి కానీ ఇంకొకటి మాకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ మా కులాన్ని గుర్తించి మాకు ఒక భరోసా ఇప్పించగలండి. సార్ మేము విశ్వబ్రాహ్మణులు మేము ఎంతో మంది ఉన్నాము. స్టేట్ వైడ్ విశ్వబ్రాహ్మణుల మధ్య చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్క క్యాస్ట్కు ప్రతి ఒక్క భరోసా ఇస్తున్నారు లోకేష్ గారు. మా విశ్వబ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక భరోసా ఇప్పించగలని ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. నాయకు దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మీ ద్వారా కోరుకుందామని చెప్పేసి పామూరు మండలం అందరం కూడా మేమందరం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పామూరు మండలం లేకుండా కనిగిరి వస్తున్నారు కాబట్టి ఈ విషయాల్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ కార్యక్రమాలు జరిగే విధంగా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సమస్యలు పరిష్కారం లేకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ నీల వెంకటేశ్వర మీద దాడి చేసి మొత్తం ఒక 10 మంది దాకా కలిపి ఒక 5 గర్భిణీ స్త్రీని 2 మహిళల్ని మొత్తం పడదోసి కొట్టింది కూడా. కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కొట్టారు, వాళ్ళ మీద కేసు పెట్టండి అని అంటే ఎస్ఐ గారు అంటారంటే మీరు కావాలని వెళ్ళారు కదా, మీటింగ్ ఎందుకు వెళ్ళారు? మీరు తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ వెళ్ళకూడదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? సార్ సమస్యలు చెప్పుకోమని ఊరికి గ్రామానికి లేకపోతే ఇంటింటికి వచ్చి చెప్పారు. కాబట్టి మీరు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళే సమస్యలు చెప్పుకోవడానికి కదా, సమస్యలు చెప్పుకోవడం కూడా తప్ప కాదంటే మీరు వెళ్ళకూడదు, మీరు మా దగ్గరికి రావాలి.
అని చెప్పేసి ఎస్ఐ గారు కూడా మాట్లాడటం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. సరే మేము అన్నాం, సార్ సమస్య చెప్పుకోమని పిలిచారు కాబట్టి మా ఊరు వెళ్ళారు. అలా కాదయ్యా, మీరు కావాలి. టెర్నోషర్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం పూలపల్లి వైఎస్ఆర్ విగ్రహం వద్ద వృద్ధులకు, పేదలకు బ్రెడ్, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కవ్వూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్నారు. చాలా మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. మరి చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో జీవిస్తున్న ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి కడప గడ్డపై జన్మించి ప్రజలకు సేవ చేయాలని డాక్టర్ చదివి, మరి డాక్టర్తో పాటు అంటే డాక్టర్ చేస్తుండగానే ప్రజలకు సేవ చేస్తూ మన ఈ ప్రాంతం వాళ్ళకి కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి మరి నిలబడ్డ ప్రతిసారి కూడా గెలిచిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరికీ తెలుసు, 2003లో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని 2004లో మరి మన అందరి ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, మరి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలందరి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరికీ కూడా తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళగా నడిపించి అందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రజల మన్ననలు పొంది
ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. అందరి గురించి కూడా ఆలోచన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మన మధ్య ఆయన లేకపోయినా కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన ఇప్పటికీ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నటువంటి విషయాలు మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు రైతుల పక్షపాతిగా రైతులుగా ఆ రోజు మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా, అదేవిధంగా విద్యార్థులకి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మరి ఫీజులు మధ్యలోనే చదువుకునేటువంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లా పాణ్యం చెంచు కాలనీలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్టడీ అవర్ ముగిసిన తర్వాత భోజనానికి వెళుతూ విద్యార్థిని భవనంపై నుంచి కిందకు దూకింది. కాలు విరిగి ఎముక బయటకు రావడంతో వెంటనే నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డోన్కు చెందిన విద్యార్థిని ఆశ్రమ పాఠశాలలో ఏడాది కిందట చేరినట్లు ప్రిన్సిపల్ సునంద తెలిపారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 12వ శత జయంతి వేడుకలు సంవత్సరం పొడుగునా ఘనంగా నిర్వహించి ముగింపు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సినీ నటుడు నారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొంటారని ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విప్లవ వీరుడు, మన తెలుగు జాతి ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతోత్సవాలను పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహిస్తూ ఆ ముగింపు జయంతోత్సవాలను రేపు ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మన పాలకొల్లు అద్దేపల్లె వారి సత్రం ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ముగింపు జయంతోత్సవాలకు మరి ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మరి చకాచకా కూడా చురుగ్గా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ముగింపు జయంతోత్సవాల్లో కూడా కేంద్ర మాజీ మంత్రివర్యులు నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారు పేరైనటువంటి గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథిగా, మరి ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు, పేదల పక్షాన పోరాటం చేసేటువంటి మరి నారాయణమూర్తి గారు, అదేవిధంగా మన హర్ష కుమార్ గారు, మరి అదేవిధంగా ఏదైతే మన శాసనసభ మాజీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు, ఇట్లా అనేక మంది అతిరథ మహారథులు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. కాబట్టి మంచి కల్చరల్ ఎవరైతే ఆలోచింపజేసేటువంటి విధంగా కల్చరల్ ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ముగింపు ఉత్సవాల్లో ఉంటున్నాయి. కాబట్టి ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు
అల్లూరి సీతారామరాజు గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మీ శాసనసభ్యుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. మంత్రి నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన. గండికోటలో ఒబేరాయ్ హోటల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో రోడ్డు ప్రమాదం. లారీ ఆర్టీసీ బస్సు ఢీ, ఒకరి మృతి, పలువురికి గాయాలు. అమలాపురంలో మహిళ దారుణ హత్య. సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానాలు.
కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల సమావేశం. యువగళం పాదయాత్ర విజయవంతం చేయడంపై చర్చ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.